ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలకు పోదామనుకున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి కూడా మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ జాబితా ఉందో అది పూర్తి స్థాయిలో తప్పుల తడకగా ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటువంటి హక్కు ఉంది. కనుక ఆ హక్కును కాలరాయకుండా మీరు ఎన్నికలకు పోవద్దని, ఏదైతే 30 వార్డులకు సంబంధించిన ఒక్కొక్క వార్డులో 300 నుంచి వెళ్ళి 400 ఓట్ల వరకు తప్పుడు జాబితా ఉంది. ఆ జాబితాను సవరించి ఎలక్షన్కి వెళ్ళాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రతిపాదనను మీరు సూచనగా తీసుకొని ఆల్ పార్టీ మీటింగు నిన్న మున్సిపల్ ఆఫీస్లో, అలాగే ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది. ఏకాభిప్రాయంగా కూడా అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ వాయిదా వేసుకొని ఏదైతే ఈ జాబితాను సవరించిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని అన్ని పార్టీలు కూడా చెప్పడం జరిగింది. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ హక్కును ప్రజలు సద్వినియోగపరచుకోవాలంటే ఖచ్చితంగా మీరంతా కూడా అధికారులు ఆ ఒక జాబితాను సవరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.